గుణాలు గల పాలగుండ మొక్కండి. ఇది నేను 30 ఏళ్ల క్రితం వేశాను. పచ్చిగా ఉంటే అలా ఉంటుంది. ఇదిగోండి ఎండిపోతే ఇలా ఉంటుంది. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నామండి. ఈ రాబోయే ఎండాకాలానికి మంచిగా ఇది పౌడర్ చేసుకుని ఉంచుకుంటామండి. మేము ఉపవాసాలప్పుడు కూడా ఈ పాలు తాగుతాము. దీంతో పాల ముంచులు చేసుకుంటాము, పాలగుండ పాయసం చేస్తాము. లేకని మరుసటి రోజు అయితే హార్వెస్ట్ పూర్తి అయ్యిందండి. మా వారు చేశారు హార్వెస్ట్. నేను తవ్వలేకపోయాను. ఇగోండి దుంపలు ఇలా ఉంటాయి. నేల మీద వేసిన దుంపలు మీరు టబ్బుల్లో వేసుకుంటే ఈజీ అండి, సులభంగా ఉంటుంది చేయడానికి, కట్ చేయడానికి. ఇదిగోండి వేర్లన్నీ కట్ చేయాలండి. వాటికి వేర్లన్నీ వేస్ట్. ఇప్పుడు 5-6 సార్లు శుభ్రంగా కడగాలండి నీట్గా. నేల మీద కదా మట్టి ఎక్కువ ఉంటుంది. ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. పూర్వం అయితే గంధం సాన మీద అరగదీసి ఈ పేస్ట్ తయారు చేసేవాళ్ళమండి. ఇప్పుడైతే మిక్సీలు వచ్చాయి కదా. ఇగోండి ముక్కలు ఇలా కట్ చేశాను. ఇవి ఇప్పుడు మిక్సీ వేసి పేస్ట్ చేసి ఆ పేస్టు ఒక స్టీల్ బిందెకి నేనైతే గుడ్డ కట్టేస్తాను. ఒక బట్ట కట్టేసి, కాటన్ బట్ట, అందులో ఈ పాలు చేసిన ముద్దంతా వేస్తున్నాను. కొంచెం నీరు వేస్తూ వడబోసేస్తుంటే ఆ పాలు కిందకి దిగుతాయండి. ఆ పాలల్లో ఫైబర్ ఉంటుంది. ఇది డైజెషన్కి ఎంతో మంచిది, లివర్కి మంచిది. లివర్ క్లీన్ చేస్తుందండి, వేడి తగ్గిస్తుంది, నులి పురుగులు ఉండవు, చిన్నపిల్లలకైనా పట్టొచ్చు. ఇది ఆయుర్వేద మందు. ఇది పీచు ఉంది కదా, ఈ ఫైబర్ వేస్ట్ అండి. ఈ పేస్ట్ వేస్ట్ అనమాట బేసిన్లోది. అదిగోండి వచ్చిన పాలన్నీ పళ్ళెల్లో పోసానండి. శుభ్రంగా 2-3 సార్లు కడిగేస్తే ఆ కలర్ దంతా పోతే తెల్లగా వస్తుందన్నమాట. ఆ పాలు మంచులో పెడతాము. ఇవి ఇప్పుడు నీళ్ళు పోసేసి ఇలా పళ్ళెంతో మంచులో పెట్టేసి, ఇదిగోండి ఇలా నీళ్లు పోసేస్తే తెల్లగా వచ్చేస్తుంది. ఇలా పైన ఉన్న చెత్త ఏమీ ఉండదన్నమాట. ఇలా మంచులో పెట్టి ఇదిగోండి మరుసటి రోజు తీసుకొచ్చాను. ఆ నీళ్ళన్నీ వంపేసి ఎండలో పెట్టేస్తాను అనమాట. ఇది ఎండలో పెట్టేసి ఎండిపోయాక సాయంత్రానికి ఎండిపోతుంది, లేదా మరొక రోజు ఎండబెట్టినా పర్వాలేదు. ఎండబెట్టేశాక ముక్కలు కట్ చేసేసి ఉంచుకోవచ్చండి. అసలు కల్తీ లేని పాలగుండ ఔషధం అండి. ఇది అయితే పాలగుండ పౌడర్ అనమాట. ఇది ఈ సంవత్సరం మాకు వచ్చిన పాలగుండ పౌడర్ అండి. నేను తయారు చేసుకున్నాను.